నమస్కారం ఏసీఎన్ న్యూస్ కి స్వాగతం. అద్దంకి పట్టణంలోని స్థానిక ఆయిల్ మిల్ రోడ్లోని ఓ ఇంట్లో భారీ స్థాయిలో దొంగతనం జరిగింది. వివరాల్లోనికి వెళితే బెల్లం రాజేష్ ఆయిల్ మిల్ రోడ్లో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. గత 4 రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ వెళ్లగా గుర్తు తెలియని వ్యక్తులు తలుపులు పగలగొట్టి ఇంట్లో ఉన్న 20 లక్షల రూపాయలు విలువ చేసే బంగారం, వజ్రాలు, వెండితో పాటు 2 లక్షల రూపాయల నగదు అపహరణ చేసుకుని వెళ్లారు. ఇంటి ఓనర్ తలుపులు తాళాలు పగలగొట్టి ఉండడాన్ని గమనించి రాజేష్ కు సమాచారం ఇవ్వగా వచ్చి చూసేసరికి ఇంటి లోపల గందరగోళంగా ఉండడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సిఐ కృష్ణయ్య వారి బృందంతో వచ్చి పరిశీలించి క్లూస్ టీం బృందానికి సమాచారం ఇవ్వగా వారు వచ్చి వేలిముద్రలు సేకరించి వెళ్లారు. రాజేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అద్దంకిలో నిన్న ఒక్కరోజు 4 వేళలో చోరీ జరిగింది. దీంతో స్థానికులు, ప్రజలు వెంబేలెత్తుతున్నారు. తాజాగా అద్దంకిలో మరో ఇంట్లో దొంగలు పడి వెండి, బంగారం, నగదు, వజ్రాలు అపహరణ చేసుకుని వెళ్లారు. నా పేరు బెల్లం రాజేష్. నేను పౌండ్రీ రెస్టారెంట్ నడుపుతూ ఉన్నాను. నేను అద్దెంకిలోని ఆయిల్ మిల్ రోడ్లో చైతన్య కాలేజీ దగ్గర అద్దెకుంటున్నాను. ఫస్ట్ రోడ్లో నేను సమ్మర్ హాలిడేస్ కానీ పిల్లలను తీసుకొని ఫ్యామిలీతోటి ఊటీ, తెలంగాణలో వెళ్ళాము. 1వ తేదీ మా ఫ్యామిలీ కలిసి హైదరాబాద్, మా ఫ్రెండ్ ఫ్యామిలీ, మా 2 ఫ్యామిలీలు కలిసి కారులో తీర్థయాత్రకని బయలుదేరి వెళ్ళాము. 1వ తేదీ వెళ్ళిన తర్వాత మా 6వ తేదీ నైట్ 6వ తేదీ నైట్ ఇది ఎంత డేట్? 7 లేదు, 7 అంటే 5వ తేదీ రేత్రి ఇంట్లో దొంగతనం జరిగింది. మా ఇంటి ఓనర్ అయిన వాళ్ళు సాయంత్రం 3:30 ఇంటి తాళము, చిన్న గేటు తాళం పాల్గొట్టు చూసి నాకు ఫోన్ చేశారు. నువ్వు ఎక్కడ ఉన్నావు, ఊరి నుంచి వచ్చావా అని. లేదు, నేను తీర్థయాత్రలో ఉన్నాను, దర్శనం దగ్గర ఉన్నానని చెప్తే తాళం పాల్గొట్టింది అని పైకి పోయి చూసి రమ్మంటే నేనే పైకి పోయి చూసి వచ్చారు. పైన తలుపుని పాల్గొట్టి సామాన్లు అన్నీ చిత్రవందర పడేసి ఉంది. దాంట్లో వస్తువులు అన్నీ పోయింది. సుమారు బంగారం 30 సంవత్సరాల దాకా ఉంది. క్యాష్ 2,10,000 దాకా పోయింది. వెండి వస్తువులన్నీ కలిపి 1 కేజీ వరకు ఉంది. డైమండ్స్ 3 రకాల ఐటమ్స్ ఉన్నాయి. రైట్ సుమారు 1 లక్ష నుంచి 1,10,000 వరకు ఉంటుంది. పోలీసుల సమాచారం ఇచ్చారు. పోలీసుల సమాచారం ఆ రోజు నాకు తెలిసిన వెంటనే ఫోన్ చేసి స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇప్పుడు నేను ఈరోజు ఉదయం 7:30 గంటలకి ఊళ్ళో వచ్చాను. స్టేషన్ దగ్గరికి వెళ్ళాను. సార్ వాళ్ళు స్పందించి 1 అరగంట వచ్చి ఎంక్వైరీ చేస్తామని నాకు చెప్పారు. అదే అనుకుంటున్నా పోయి తప్పు తీసిపోయాడు. వచ్చింది ఇంటికి కూడా. ఇక మీకు అటాయన ఎందుకు నేను చేయలేదు. రైతుల పూట చెప్పాలా, నువ్వు ఏదైనా రైతుల పూట ఎప్పుడు ఏదన్నా చిన్న నవమాలు 24 గంటలు చదువుతూనే ఉంటారన్న ఆయన. దాని బయట అదే ఇప్పుడు పరికరాలు కూడా పెట్టిపోయాడా? అవి మనవి. అది ఆడబెట్టాడు రాడ్. అది మన ఇంట్లో వాడి రాడ్లు కూడా పెట్టిపోయాడంట బాయ్. ఏ గారు మన చెప్పొచ్చాడంట. నేను రాత్రి నిన్నే ఫోన్ చేశాను అమ్మాయికి, సతీష్. పడేసాడు నీట్గా అదే పాల్గొట్టాడు ఫస్ట్. ఇద్దరికి పాల్గొట్టింది. రాడు కూడా కొట్ట. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మాజీ శాసనసభ్యులు బీసీహెచ్ గరటయ్య, వారి కుమారుడు కృష్ణ చైతన్య మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
అలాగే మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ ను గరటయ్య కృష్ణ చైతన్య మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి మంగళగిరిలో భారీ మెజారిటీతో విజయం సాధించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ, జేఎస్పీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గళ్ళా మాధవి భారీ మెజారిటీతో విజయం సాధించగా గుంటూరులోని వారి నివాసంలో బాచిన కృష్ణ చైతన్య మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు అందజేశారు. రెండు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠ్య పుస్తకాలు అద్దెంకి ఎంఆర్సీ కార్యాలయానికి చేరుకున్నాయి. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు జూన్ 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం నాడు నోటు పుస్తకాలు పంపిణీ చేసేందుకు మండల విద్యాశాఖ అధికారులు సిద్ధమయ్యారు. దాదాపు 60% పాఠ్య పుస్తకాలు ఎంఆర్సీకి చేరుకోగా మరో 2 రోజుల్లో మిగిలిన 40% నోటు పుస్తకాలు ఎంఆర్సీకి రానున్నాయి. ఈ సందర్భంగా అద్దెంకి మండల విద్యాశాఖ అధికారి బుదాటి సుధాకర్ మాట్లాడుతూ 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠ్య పుస్తకాలు ఎంఆర్సీకి వచ్చాయని, పాఠశాలల పునఃప్రారంభం రోజునే విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 7వ తరగతి వరకు చదువుకునే విద్యార్థుల కోసం 11,200 పుస్తకాలు, 8, 9, 10 తరగతులకు సంబంధించి 18,500 పుస్తకాలు వచ్చాయని సుధాకర్ చెప్పారు. ఈ విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి సిలబస్ మారిందని విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. పుస్తకాలతో పాటు యూనిఫామ్స్, బ్యాగ్స్ ఇవ్వడం జరిగిందని సుధాకర్ తెలిపారు. అద్దెంకి మండలంలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకి పుస్తకాలు ప్రభుత్వం సరఫరా చేసి ఉన్నారు. దానికి గాను 1 నుంచి 7 పాఠశాలలో విద్యార్థులందరూ కూడా 11,106 పుస్తకాలు వచ్చాయి. అదేవిధంగా 8th, 10th క్లాస్ విద్యార్థులకి 15,610 పుస్తకాలు వచ్చినాయి. తర్వాత విషయం ఏంటంటే 10th క్లాస్ బుక్స్ తీసుకున్న సిలబస్ మారినాయి, అన్ని బుక్స్ వచ్చినాయి, ఒక పిఎస్ మాత్రం రాలేదు. అదేవిధంగా ఈ జూన్ 12 లోపు పాఠశాల పంపుదాం అనుకున్నాము. కానీ గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం 12 తర్వాత ఉత్తర్వుల ప్రకారం మేము పాఠశాల అందజేస్తాము. మేము ఇప్పుడు కూడా ఎంఆర్సీలో ME1, ME2 ఇద్దరు కలిసి మాట్లాడుకుంది ఏంటంటే 12వ తారీఖు లోపు 10వ క్లాస్ విద్యార్థులందరూ కూడా బుక్స్ ఇద్దాం అనుకుంటున్నాము. దాన్ని వీలైనంత త్వరకు పాఠశాలకు అందజేస్తాము. దాని ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు అందరూ కూడా 10వ క్లాస్ విద్యార్థులు ముఖ్యంగా ఇస్తే కొత్త సిలబస్ కాబట్టి వాళ్ళు అలవాటు పడతారని కోరుకుంటున్నాము. వచ్చేస్తే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అన్ని పాఠశాలకి మేము సరఫరా చేస్తాం. దీన్ని అందరూ గమనించకపోతున్నాము. తర్వాత ఇది కూడా 10th క్లాస్ 10th క్లాస్కి పిఎస్ తప్ప 10th క్లాస్ పిఎస్ తప్ప అన్నీ వచ్చాయి, ఈపీఎస్ అన్నీ వచ్చాయి. దీన్ని మాత్రం మన 12వ తారీఖులో మాత్రం ముందు ప్రతి పాఠశాలకు పంపిస్తే మాత్రమే ఈపీఎస్ బుక్స్ ఈ వర్షాకాలంలో డ్రైనేజీల్లో మురుగునీరు, వర్షపు నీరు పారే విధంగా కూడిపోయిన డ్రైనేజీలని పూడికలు తీయిస్తున్నారని అద్దెంకి పురపాలక సంఘం 12వ వార్డు కౌన్సిలర్ అత్తులూరి రమేష్ అన్నారు. అద్దెంకి పట్టణంలోని 12వ వార్డులో పాత ఆంధ్రా బ్యాంకు వెనుక బజారీలో డ్రైనేజీ పూడి మురికి నీరు పారకపోవడంతో స్థానికులు కౌన్సిలర్ దృష్టికి తీసుకుని రాగా శుక్రవారం శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డితో మాట్లాడి ప్రత్యేక డైవ్ ఏర్పాటు చేసి డ్రైనేజీలో పూడికెత్తిత పనులు చేయిస్తున్నారు. కాలువలు పూడిపోయి నీరు పారక ఇళ్ల మధ్యలోనే మురుగు నిల్వ ఉండడంతో ప్రజలు దోమల బారిన పడి ఇబ్బందులు పడుతున్న తరుణంలో గుర్తించి కాలువలో పూడికెత్తితలు చేయిస్తున్నారని, అన్ని వార్డులలో డ్రైనేజీలు పూడికెత్తితలు చేయిస్తారని, ఎక్కడైనా డ్రైనేజీ సమస్యలుంటే వారి దృష్టికి తీసుకుని రావాలని శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలియజేశారు.
దొరికిందా ఇక్కడ అంటే వెనకాల మార్చుకోవడం అనుకూలంగా వాళ్ళు డైవర్ట్ తీసుకురండి వాళ్ళు ఎదుగుగా మాట్లాడతారు ఆరోగ్యం ముఖ్యం కానీ పురుగులు పెట్టుకొని అదావు రాబోదా ఇల్లు వస్తుందా ఆగినాయి అక్కడ ఆగినాయి రావట్లా ఎన్ని మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించిందని, గతంలో పరిపాలించిన ప్రభుత్వం పరిపాలన విఫలమైందని, దానివల్ల తిరిగి మరలా ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వాన్ని కోరుకున్నారని, టీడీపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాలని బహుజన్ సమాజ్ పార్టీ అద్దెంకి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మందా జోసెఫ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014లో తెలుగుదేశం అనేక హామీలిచ్చి అధికారంలోనికి వచ్చిందని, అప్పుడు నెరవేర్చకపోవడంతో 2019లో వైసీపీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని, వైసీపీ ప్రభుత్వంలో కూడా సరైన హామీలు అమలు చేయకపోవడంతో 2024లో తిరిగి మరలా టీడీపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారని, టీడీపీ ప్రభుత్వమైనా అభివృద్ధి చేసి చూపించాలన్నారు. అద్దెంకిలో గుండ్లకమ్మ నది బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకుందని, దాని స్థానంలో నూతన బ్రిడ్జి నిర్మాణం చేయాలని బీఎస్పీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారన్నారు. అదేవిధంగా భవనాసి రిజర్వాయర్, కోరసపాడు ఎత్తిపోతల పథకం పూర్తి చేయించి సాగు త్రాగునీటికి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. మొన్న జరిగిన సార్వత్రిక పార్లమెంటు అసెంబ్లీ ఎలక్షన్లో టీడీపీ ఘన విజయం సాధించింది. టీడీపీ వారు ఇచ్చిన హామీలను అన్నీ కూడా నెరవేర్చాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా హామీలు ఇచ్చారు, తర్వాత వాటిని వెబ్సైట్లో పెట్టి తీసేశారు, కనుక ఇప్పుడు ఇచ్చిన హామీలు అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ప్రజలు నమ్మి పట్టం కట్టారు ఈరోజు టీడీపీకి మరలా. దాన్ని ప్రజలను నమ్మకాన్ని ఓమి చేయక అన్ని హామీలు కూడా నెరవేర్చాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, ప్రత్యేకంగా అద్దెంకిలో ఉన్న సమస్యలను మన అద్దెంకి ఎమ్మెల్యే గారు అన్నీ కూడా సర్వే చేసి, ముఖ్యంగా దర్శి రోడ్లో ఉన్న గుండ్లకమ్మ బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకుంది. అది ఏ రోజు కూలిపోతుందో కూడా తెలియదు. కనుక కొత్త బ్రిడ్జిని ఏర్పాటు చేసే దిశగా ఎమ్మెల్యే గారు మరి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అట్లాగే మరి భవనాసి రిజర్వాయర్గా దాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. దాని మీద రైతులు ఎంతోమంది ఎన్నో ఎకరాలు ఆధారపడి మరి సాగు చేసుకుంటూ ఉన్నారు. ఇలాంటి సమస్యలన్నీ కూడా మన స్థానిక ఎమ్మెల్యే గారు పట్టణానికి సంబంధించి, నియోజకవర్గానికి సంబంధించి సమస్యలను అన్నీ కూడా మరి ప్రజలకు అనుకూలంగా చేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన హామీలను తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేయకపోతే బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.